క్రీస్తునందు సోదరి సోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున దేవుని సన్నిధిలో కూడుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని చదివి మనము ధ్యానము చేసుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుదాం. మొదటి 2-3 వచనాలు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూము లోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. దేవుడు ఈ మాటలను దీవించులాగున చిన్న ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, మహోన్నతుడవైన దేవ, మీ ఉన్నతమైన పాదములకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న దేవుడవు, మమ్మలను పోషించి కనికరించినందుకై స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము కూడా ఈ సమయంలో ప్రభువాని సన్నిధి మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. చేరవచ్చిన వారిని దీవించండి, రావాల్సిన వారు నీ పాదాల చెంతకు రావడానికి ప్రేరేపించండి. నీ సన్నిధిలో కూర్చొని నీ వాక్యాన్ని చదివి ధ్యానించుటకు మీ కృప దయచేయండి. మీరే మాతో మాట్లాడి ఈ లేఖన భాగాలను మీరే వడ్డించుకొని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థన చేసి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, ప్రతిదినము కూడా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి సూచక్రియలు, అద్భుత కార్యాల గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా లూకా సువార్తలోని శతాధిపతి యొక్క దాసుని గురించి చదువుకున్నాం. గత దినము మనము 6-7 వచనాల వరకు ధ్యానం చేసినాం. శతాధిపతి ఇజ్రాయెల్ ప్రజలకు మందిరాన్ని నిర్మించినాడని యూదుల పెద్దలు కొంతమంది వచ్చి ప్రభుతో చెప్పినట్టుగా మనము ధ్యానం చేసుకున్నాం. ఆ తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు తనను స్వస్థపరచడానికి, అనగా శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరచడానికి తన ఇంటికి వెళుతుండగా శతాధిపతి తన స్నేహితులను పిలిచి, నేను చెప్పినట్టు చెప్పండి అని యేసు ప్రభు దగ్గరికి పంపినట్టుగా యేసు ప్రభు తన గురించి ఆశ్చర్యపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు, శతాధిపతి యొక్క విధేయత, తను తాను తగ్గించుకోవడము మనకు 6-7 వచనాల్లో కనిపిస్తూ ఉంది. తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును అనే మాటలు మనము చూడగలిగినాం. ఈ దినము మిగతా వచనాలు కూడా మనం ధ్యానం చేసి ఈ శతాధిపతి యొక్క జీవితాన్ని మనము ముగించుకుందాం. ఈ దినమున 8వ వచనము ధ్యానం చేసుకుందాం.
లూకా సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఈ వచన భాగాల్లో రాయబడిన మాట మనం గమనించుదాం. ఆ శతాధిపతి తన స్నేహితులను పిలిచి, నేను చెప్పినట్టు చెప్పండి అని అన్నాడు. ఏం చెప్పాడు తాను? నేను సహా అధికారమునకు లోబడిన వాడను అని అన్నాడు. ఒకటి లోబడిన వాడను అన్నాడు. తర్వాత నా చేతి కిందను సైనికులు ఉన్నారు అని అన్నాడు. మూడవదిగా నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఇది చేయమంటే చేయను అని ఆయనతో చెప్పండి అని అన్నాడు. యేసు ప్రభుతో చెప్పండి ఈ విషయాలు కూడా అని అన్నాడు. ఇందులో మనకు కనిపించే మాట ఏంటంటే, పనివారి యొక్క బాధ్యతల గురించి చెబుతున్నాడని మనం గమనించే వారిగా ఉండాలి. బాధ్యతల గురించి చెబుతున్నాడు. దీంట్లో మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. ఏమిటంటే, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను అని అన్నాడు. లోబడుట, పనివారి యొక్క బాధ్యతల గురించి చెప్తున్నాడు. ఒకటవది లోబడుట అనే మాట వ్రాయబడింది. ఎవరికి లోబడాలి, దేనికి లోబడాలి అంటే లేఖనాలు మనకు విధంగా చెబుతున్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం. దేవుని వాక్యంలో మనం ఇలాగూ చూడగలుగుతూ ఉన్నాం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు కనిపించే మాట ఏంటంటే, లోబడుట అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఎవరు అంటే పనివారు, యజమానులు. ఇక్కడ పనివారు ఉన్నారు, యజమానులు ఉన్నారు. అందుకోసమే దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. లోబడండి అని అర్థం. విధేయత లోబడుట కిందకి తీసుకొని వస్తుంది. కాబట్టి మీరు లోబడండి అనే మాట రాయబడింది. ఎవరికి లోబడాలి అంటే, పనివాడు యజమానునికి లోబడాల. మన యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనమును సహా దేవునికి లోబడే వారుగా ఉండాలి, లోబడి జీవించే వారుగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. మరి మనం లోబడుతున్నామా? ఎట్లా లోబడాలంట? యథార్థమైన హృదయం గలవారై భయముతో వణుకుతో అని మాట ఉంది. భయముతో వణుకుతో యజమానులకు లోబడి ఉండాలి. దేవుని వాక్యం ఇలాగూ మనకు తెలియచేస్తూ ఉంది. ఇక రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుదాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. 3వ అధ్యాయము 22వ వచనములో దేవుని వాక్యము మనకిలాగూ చెబుతూ ఉంది. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్లు కంటి కనబడవలనని కాక ప్రభువునకు భయపడచ్చు గలవారై శరీరమును బట్టి
మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి అనే మాట ఉంది. అన్ని విషయాల్లో విధేయులై ఉండండి. ఒకటవదిగా లోబడుట, రెండవదిగా యథార్థత అనే మాట కనిపిస్తుంది. యథార్థత అనే మాట ఉంది. దాసులైన వారు యథార్థపరులై ఉండాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దాసుడైన వాడు యజమానునికి యథార్థపరుడై ఉండాలి, దాసుడైన వాడు యజమానునికి లోబడేవాడుగా ఉండాలి అని ఈ వచన భాగాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఇక పౌలు తిమోతికి రాస్తూ మూడవ మాటగా మనం ఆలోచన చేద్దాం. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము మొదటి వచనంలో దేవుని వాక్యం చెబుతోంది, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను అన్నమాట వ్రాయబడింది. యజమానులను ఘనపరుచుట అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాసులైన వారు యజమానులను ఘనపరిచేవారుగా ఉండాలి. దాసుడైన వాడు యజమాను ఘనపరిచేవారుగా ఉండాలి, లోబడేవారుగా ఉండాలి, యథార్థపరులుగా ఉండాలి. మూడవదిగా యజమానులను ఘనపరిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకున్నట్లుగా దాసత్వమును కాడి కింద ఉన్న వారందరూ కూడా తమ యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. పూర్ణమైన ఘనతకు పాత్రులని దాసులైన వారు యజమానులను ఎంచాలని లేఖనము జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇక 4వదిగా మనం ఆలోచన చేసినప్పుడు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. తీతుకు రాసిన పత్రిక పౌలు 2వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము అనే మాట వ్రాయబడింది. ఇక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండాలి. అన్ని కార్యాల యందు కూడా దాసుడైన వాడు యజమానుని సంతోషపరచాలి. యజమాను సంతోషపరచాలి. సంతోషపరుస్తున్నామా యజమానుని? ఒక దాసునిగా ఒక యజమాని కింద పనిచేస్తున్నావు, ఒక దాసునిగా దేవుని కింద మనం ఉన్నాం. సంతోషమా? లోబడుతున్నామా? ఎదురు తిరుగుతున్నామా? గమనించే వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు తీతుకు చెప్తున్న మాటనంటే, మీ యజమానులను సంతోషపరచండి, లోబడండి, వారికి విధేయులై ఉండండి, యథార్థపరులై ఉండండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మరి అన్ని కార్యముల యందు సంతోషపరుస్తూ మనము మరి ప్రభు యొక్క సన్నిధిలో ముందు కొనసాగాలని సంగతి జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇక 5వదిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం ఇలాగూ చెబుతూ ఉంది. అపోస్తుడైన పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయము 18వ వచనములో దేవుని వాక్యం మనకి ఇలాగూ చెబుతుంది. పనివారులారా, మంచివారును ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో
లోబడి ఉండండి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ క్రైస్తవ విధేయత అనేది మనకు ఇందులో కనిపిస్తుంది. మరి క్రైస్తవమైనటువంటి మనము ఏమి చేయాలో పేతురు భక్తుడు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. పనివారులారా అనే మాట ఉంది. పనివాడు కదా, ఏం చేయాలంట? పనివాడు మంచివారును అన్నమాట. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. ముష్కరులైన మీ యజమానులకు, కొంతమంది ముష్కరులు ఉంటారు కాబట్టి వారికి మీరు విధేయులై ఉండండి, లోబడి ఉండండి అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే శ్రమలో మనకు సహనము ఉండాలన్న మాట కనిపిస్తుంది. శ్రమలో సహనము కూడా ఉండాలి. శ్రమపరిచేవారు ముష్కరులు. ఈ మాటని మరి ఆ స్తెఫెను చెప్పినాడు కదా, ముష్కరులారా, దేవునికి లోబడిన ప్రజలారా అని అంటాడు. ఏదేమైనప్పటికీ ముష్కరులైనటువంటి మన యజమానులకు లోబడి ఉండాల్సిందే, శ్రమలో సహనం కలిగి ఉండాల్సిందే. అది మన విధి అనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే పనివారి యొక్క బాధ్యత, పనివారి యొక్క బాధ్యతల గురించి ఈ వచన భాగాలు మనకు చెబుతున్నట్టుగా లేఖనాలు మనము చదవగలిగినాం. అందుకోసమే ఇందులో రాయబడిన మాట, ఒకటి లోబడుట, రెండవది యథార్థత, మూడవది యజమానులను గణపరచుట, నాలుగవది యజమానులను సంతోషపరచుట, ఐదవదిగా శ్రమలలో సహనము కలిగి దాసుడు జీవించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. రండి మనము లూకాసు వార్తకు వచ్చేద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. 9వ వచనంలో యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనేను అనే మాట రాయబడింది. 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, నేను సహా అధికారమునకు లోబడిన వాడను అని అన్నాడు. ఇక నా చేతి క్రింద సైనికులు ఉన్నారు అని అన్నాడు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, నా దాసుని చేయమంటే ఇది చేయని చెప్పి నేను చెప్పినట్లు ఆయనతో చెప్పండి అని వారిని పంపాడు కదా. వారు వెళ్ళి ఇవన్నీ చెప్పినారు. ఇవన్నీ చెప్పిన తర్వాత 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇలాగూ చెప్పాడు. యేసు ఈ మాటలు విన్నాడు. అతడు ఏం చెప్తున్నాడో, అతని మనసులో ఉంటే ఏం బయటకు వస్తున్నాయో, తన దాసులతో ఏం చెప్పాడో అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు విన్నాడు. విని అతని గురించి ఆశ్చర్యపడ్డాడు అనమాట. అతని గురించి ఆశ్చర్యపడ్డాడు. ఒక శతాధిపతి, 100 మంది మీద అధికారి, ఆ సంగతులన్నీ కూడా విని ప్రభు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, తన వెంట వచ్చినటువంటి జన సమూహం వైపు తిరిగి ఏమన్నాడు? ఇజ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచూ ఉన్నాను. ఇజ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదు. ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది ఏంటంటే గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం ఇక్కడ కనిపిస్తుంది. విశ్వాసము అటువంటిది 7 విధాలుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. విశ్వాసం అటువంటిది 7 విధాలు జ్ఞాపకం చేస్తుంది. 1వదిగా మనం చదివినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనములో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడిన మాట చూద్దామా? ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను అనే మాట వ్రాయబడింది. ఇక్కడ
కుష్ఠరోగి యొక్క విశ్వాసం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే నన్నెవరు బాగు చేయలేరు, నన్ను అందరు వెలివేసినారు, నేను ఎవరికి ఇష్టం లేదు, కాబట్టి నీకు ఇష్టమైతే గనక, ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. తన విశ్వాసమే తనను స్వస్థపరిచింది అని మనము చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవడు దేవుని కాడికి రాలేడు. తాను విశ్వాసం గలవాడై ఆయనను బాగు చేయగలుగుతాడు, ఆయన తప్ప నాకు వేరే దిక్కు లేదు అని యేసు ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చినాడు ఈ కుష్ఠరోగి. తను చెప్పిన మాట అదే కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. వెంటనే అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సోదరి సోదరులారా, దేవుని కాడికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, కార్యాన్ని సఫలం చేస్తాడని విశ్వాసముతో రావాలి, అవిశ్వాసముతో రాకూడదు. విశ్వాసముతో ముందడుగు వేయాలి, అవిశ్వాసముతో కాదు. ఇది జరుగుతుందా, అవుతుందా, ఇది కానిపోని పనులే అనుకుంటా వెళ్తే కనుక అది నిజంగా కానే కాదు. ఎవడైతే విశ్వాసంతో ప్రభు యొద్దకు వస్తారో అలాంటి వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు బాగు చేయగలడు అనే సంగతి దేవుని వాక్యం చెబుతూ ఉంది. రెండవదిగా ఇదే 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపిస్తుంది. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇజ్రాయిల్లో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనే మాట రాయబడింది. కాబట్టి శతాధిపతి యొక్క విశ్వాసం కూడా ఇంతలో మనకు కనిపిస్తుంది అని జ్ఞాపకము చేసుకోవాలి. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయం వచనం 18 చదువుదాం. 9వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యము మనకు ఇలాగూ తెలియజేస్తూ ఉంది. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచూ ఉండగా, ఇదిగో ఒక అధికారి వచ్చాడు, ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను అనే మాట రాయబడింది. చూడండి ఎంత విశ్వాసము తనకు. అధికారి కుమార్తె తిరిగి జీవింపజేయడానికి యేసుప్రభువు బతిమాలుకుంటున్నాడు. అధికారి కుమార్తె ఎప్పుడు చనిపోయింది. చచ్చిపోతే ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తారా? రారు కదా. చనిపోకముందు వచ్చిన వారు ఉన్నారు. బైబిల్లో మనం చూడగలుగుతాం, చనిపోకముందు వచ్చిన వారు ఉన్నారు ప్రభు దగ్గరికి. కానీ చనిపోయిన తర్వాత ఒక అధికారి ప్రభు యొద్దకు వచ్చాడు. అయ్యా, ఇలాగ చెప్పాడు, ఇదిగో ఒక అధికారి వచ్చినట్టుగా చెప్తున్న వాక్యం, ఆయనకు మ్రొక్కాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుచు ఉంది. ఇప్పుడే చనిపోయింది, అయినను చనిపోతే ఏమి, అయినను నీవు వచ్చి ఆమె చేతులు ఉంచయ్యా, చాలు, బతుకుతుంది ఆమె. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం! ఇంత విశ్వాసం మనలో ఉంటే కనుక ఎప్పుడో బాగుపడతాము. అందుకోసమే శిష్యులు అన్నమాట అదే కదా, మా విశ్వాసాన్ని వృద్ధిపరచుము అన్నారన్నమాట. సోదరి సోదరులారా, చనిపోయిన కుమార్తెను ఇంట్లో పెట్టి ప్రభుకాడికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇప్పుడు చనిపోయింది, రా నీ చేయి ఉంచు, చాలు, బతుకుచ్చు ఉంది. ఎంత గొప్ప విశ్వాసం! ఇలాంటి విశ్వాసము వినుచున్న మీకైతేనేమి, చెబుతున్న మాకైతేనేమి ఉంటే గనక భలే ఉంటుంది. జ్ఞాపకం చేసుకుందాం. యేసు లేచి అతని వెంట వెళ్ళాడు, ఆయన శిష్యులు కూడా వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. స్థలమియండి అన్నాడు. చాలామంది హేళన చేసినారు, చనిపోయింది, ఈయన స్థలమేమంటాడే అని హేళన చేస్తారు, అవమానపరిచినారు. అయితే ఆయన వెళ్ళాడు, మరి తన తల్లిదండ్రులను పిలుచుకున్నాడు, ఆ తదుపరి శిశువులను పిలుచుకున్నాడు, పోయినాడు, ఆ బిడ్డను లేపినట్టుగా
దేవుని వాక్యం చెబుతుంది, ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను అని దేవుని వాక్యం చెబుతుంది. 25వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆమె లేచెను అని లేఖనం చెబుతుంది. ఎంత విశ్వాసం ఉంటే లేవాలనో ఒక్కసారి మనము ఆలోచించేవారుగా ఉండాలి. ఈ విశ్వాసం మనలో ఉందా? ప్రశ్న వేసుకుందాం. ఇక 4వదిగా గుర్తు చేస్తాను మీకోసమై, ఇదే 9వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం. 28వ వచనంలో వ్రాయబడిన మాట చదువుదాం. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగారంట. యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా అంటే, మీ కళ్ళు నేను బాగు చేయగలనని మీరు నమ్ముచున్నారా? మీకు నమ్మకం ఉందా అని అడిగాడు. వారు అన్నారు, నమ్ముచున్నాం ప్రభువా అని అన్నారు. అయితే ప్రభు అన్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు అవునుగాక. అంతే, మీ నమ్మిక చొప్పున మీకు అవునుగాక అన్నాడు. కళ్ళు పోయిన వ్యక్తులకు కళ్ళు రావడం అంటే అసాధ్యమే, అవునా? పుట్టుకతో పోయిన కళ్ళు మరలా రావాలంటే అసాధ్యమే. కానీ సాధ్యపడింది ఇక్కడ. సృష్టికర్త దేవుడు భూమి మీద ఉన్నాడు, వారితో పాటు ఉన్నాడు. కాబట్టి మీరు నమ్ముచున్నారా అన్నాడు. నమ్ముచున్నాము అన్నారు. మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కనులు తెరవబడెను. చెప్పినంతలో వారి కనులు తెరవబడెను. ఎంత గొప్ప మాట ఇందులో కనిపిస్తుంది. చెప్పినంతలోనే జరిగిపోయింది. కన్ను రావాలంటే ఎంత టైం పడుతుంది, కానీ వారి విశ్వాసమే వారి కళ్ళను రాజేయగలిగింది. ఎంత విశ్వాసమో చూడండి, దేవుని వాక్యం మనం చూడగలుగుతాం. ఇక 5వదిగా ఆలోచన చేసినప్పుడు ఇలాగ రాయబడింది. మత్తయి సువార్తలోని 14:35 వచనం, 14వ అధ్యాయము 35వ వచనంలో దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ కూడా స్వస్థత నొందిరి. దేవునికి మహిమ కలుగునుగాక. సోదరి సోదరులారా, మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, రోగులు స్వస్థ పొందినారు. ఏ డాక్టర్ కాడికి పోలేదు, ఏ ఇంజక్షన్ ఇప్పించుకోలేదు, ఏ మాత్రలు వాడలేదు. అయితే ఒక మాట ఇందులో రాయబడింది. ఆ మాట ఏమిటంటే, వారు వచ్చారు అంతే. యేసు ప్రభు అక్కడికి వచ్చాడని గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపేసేసినారు. రండి, యేసు ప్రభు వచ్చినాడు, ఈయన డాక్టర్లకు డాక్టర్, దేవుళ్ళకు దేవుడు, దేవతలకు దేవుడు, ఈయన బాగు చేయగలడు అని వర్తమానం చుట్టుపట్ల వరకు వర్తమానం పంపించారు. అందరు రోగులందరూ కూడా తీసుకొచ్చినారు. రోగులందరిని తీసుకొచ్చి ప్రభుతో అన్నారు ఒక మాట ఏంటంటే, అయ్యా నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టని చాలు అన్నారనమాట. నీ వస్త్రపు చెంగు మాత్రమే చాలు. ఎంత గొప్ప విశ్వాసం వీళ్ళకు. ఒక బట్ట ముట్టుకుంటే అంటే అందరిది కాదు, మళ్ళా యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు మాత్రం ముట్టిన చాలు, రోగాలు పోయినాయి. అవి ఏం రోగాలో ఏమో, జ్వరం కావచ్చు, కుష్ఠరోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆయన చెంగులో స్వస్థత ఉంది, ఆయన ఎంగిలిలో స్వస్థత ఉంది, ఆయన మాటల్లో స్వస్థత ఉంది, ఆయన చూపుల్లో స్వస్థత ఉంది. నిలువెల్లా ఎక్కడ తాకిన కానీ అక్కడ స్వస్థత కలుగుతూ ఉంది అన్న సంగతి మనం చెప్పుకోవాల్సిందే. అయితే విశేషించి వచ్చిన వారిలో కూడా ఏముండాలి? విశ్వాసము ఉండాలి.
ఎంత గొప్ప విశ్వాసమో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయ్యా, నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్ము అని ఆయన వేడుకున్నప్పుడు ముట్టిన వారందరూ కూడక స్వస్థత పొంది వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇక 6వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం ఇలాగ చెబుతూ ఉంది. 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. 15వ అధ్యాయము 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అనే మాట వ్రాయబడింది. కానాను స్త్రీ గురించి ఇందులో రాయబడింది. తన కుమార్తెకు రోగం వచ్చింది, తన కుమార్తె సావసిద్ధంగా ఉంది. అవునా? అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ స్త్రీ విశ్వాసం గురించి రాయబడింది. ఈ మరలా మనం ధ్యానం చేసుకుంటాము. కానీ ఒక మాట ఇక్కడ ఏంటంటే ప్రభు అనే మాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. విశ్వాసం గొప్పది కావాలి. నీకు విశ్వాసం లేకపోతే నీ కుమార్తె ఎలాగూ బాగుపడగలుగుతుంది? నీకు విశ్వాసం లేకపోతే నీ కుమారుడు ఎలాగూ బాగుపడగలుగుతాడు? నీకు విశ్వాసం లేకపోతే నీ దాసుడు ఎలాగూ బాగుపడగలుగుతాడు? కాబట్టి అన్నిటికీ మూలం ఏంటంటే విశ్వాసము అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇక 7వదిగా మనము చూద్దాం. 7వదిగా ఏంటంటే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడిన మాట చదువుదాం. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో మనకి మాట కనిపిస్తుంది. 27, 28 కలిసి ఉన్నాయి. అందుకోసమే వ్రాయబడింది, నేను ఆయన వస్త్రపు చెంగు, ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను అని దేవుని వాక్యము చెబుతుంది. ఆమె ముట్టింది, వెంటనే తన రోగము నివారణ అయింది. ఇది కూడా గొప్ప విశ్వాసమే. వినండి, రక్తస్రావం గల స్త్రీ ఆమె ముట్టుకోయింది, బాగుపడగలిగింది. 7 విధాలుగా మనము చూడగలిగినాం. యేసుప్రభు ఏమన్నాడు? ఆశ్చర్యపడ్డాడు తన మాటలకు. ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారు చూచి, ఇజ్రాయిల్లోనైనాను ఇంత విశ్వాసం నేను కనుగొనలేదు అని చెప్పిన మాట కనిపిస్తుంది. అందుకోసమే ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. చెప్పుచున్నానని అన్నాడు. వినండి, ఇంత గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి తన దాసుడు బాగుపడగలిగినాడు. విశ్వాసం లేకపోతే ఏ రోగము పోదు. వాక్యం చెబుతుంది కదా, వాక్యం ఏం చెబుతుంది? మరి విశ్వాసము అనే మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని వాక్యం చెబుతుంది. కాబట్టి విశ్వాసమే నిన్ను బాగు చేయగలదు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచగలదు. అందుకోసమే ధైర్యంగా ఉండాలని లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. చివరిగా మరి ఈ మాటలు చదివి మనం ముగించుకుందాం. రండి, మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్తలోకి ఇతని గురించి రాయబడింది కాబట్టి సంగతి జ్ఞాపకం చేస్తాను మీకోసమై. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. 11, 12, 13 ఈ 3 వచనాలు చదివి మనము ముగించుకుందాం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి తొలయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును
ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను. అతని దాసుడు స్వస్థత నొందెను అనే మాట వ్రాయబడింది. మత్తయి సువార్తలో శతాధిపతి తన దగ్గరకు వచ్చి మరి బతిమాలుకుంటుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది మనకు. అవునా? అతడే వచ్చాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో మిగుల బాధపడుచున్నాడని, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొన్నాడు. 6వ వచనంలో, నేను వచ్చి వాడిని స్వస్థపరిచదనని అతనితో చెప్పాడు ప్రభు. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రను కాదు, నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడని చెప్పాడు. ఆ మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత ఇక 13వ వచనంలో ప్రభు అన్నాడు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది అని చెప్పాడు. వెంటనే కదా, ఆ గడియలోనే ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పినాడో ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందినాడు. ఆ గడియలోనే స్వస్థత నొందినాడు. ఆ గడియలోనే బాగుపడ్డాడు. సోదరురా, మరి ఇటువంటి విశ్వాసం మనకుంటే చాలా మంచిది. విశ్వాసం లేకపోతే కనుక ఏది కాదు, అన్నీ అసాధ్యాలే. అందుకోసమే యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఈ కార్యం చేయగలడు అని వస్తే కనుక సంతోషం, మంచిది. కానీ మరి అనుమానంతో ప్రభు దగ్గరకు రాకూడదు అనే సంగతి దేవుని వాక్యం చెబుతుంది. ఈ శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డానికి కారణం తన యజమానుడి కింద తను ఎంత నమ్మకస్తుడై ఉండాలనో ఆలోచన చేయగలుగుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మనకు దేవుడు, రక్తమిచ్చి కొనుక్కున్నాడు, మనల్ని సంపాదించుకున్నాడు. ప్రభునకు మనం కూడా నమ్మకంగా లోబడి బ్రతికే వారిగా ఉండాలి. అట్టి విశ్వాసం కలవారమై మనము కూడా జీవించాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ విధంగా జీవించడానికి దేవుడే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు స్తోత్రం. ఈ దినము కూడా నీ లేఖన భాగాలను పరిశీలన చేయటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం నిమిత్తమై నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, వినిచిన మాకును అట్టి విశ్వాసం అనుగ్రహించి కృప చూపించమని మీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.